తులసి ఆలయ మాన్యం తాకట్టు పెట్టి సకాలంలో విడిపించినందున తాకట్టు పెట్టించుకున్న సదరు షావుకారు కోర్టుకెక్కడమైందహో. మూలంగా సిరిపురం గ్రామ ప్రజలకి తెలియజేయమనగా ఆలయ ధర్మకర్తగా ఎన్నో ఏళ్లు సేవలు అందించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు తన సొంత అవసరాల కోసము ఆలయ భూములు తాకట్టు పెట్టుకొని ఆలయ భూములు విడిపించకపోవడం వల్ల ఆలయ భూములు తాకట్టు పెట్టుకున్న సదరు షావుకారి గారు కోర్టుకు ఎక్కడమైందహో. అయ్యో తులసి, ఏంటండి ఇది? దండూర మావయ్య గారి గురించేనండి. ఎంతో గౌరవంగా బతికిన మావయ్య గారి గురించి ఇలా వినాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ విషయం నాన్నగారికి కూడా తెలిసే ఉంటుంది తులసి. అవునండి, ముందు మనం మావయ్య గారిని కలవాలి. పదండి. పద. నానా, మావయ్య గారు, మావయ్య గారు, నానా, మావయ్య గారు, నానా, మావయ్య గారు ఇక్కడ లేరు. పిటిల్ని చూద్దాం. పదండి. నానా, మావయ్య గారు, మావయ్య గారు, ఇటు చూడండి. నానా, నానా, మావయ్య గారు, మావయ్య గారు, నానా, పదండి. మావయ్య ఎక్కడున్నారు? పిటిల్ని చూద్దాం. అటు పదండి. నానా, మావయ్య గారు, నానా, అటు అటు చూడండి. చూద్దాం. పద. నానా, మావయ్య, ఇటు వెళ్దాం. మావయ్య, మావయ్య, నానా, మావయ్య, నానా, మావయ్య, ఇదేంటి డోర్ తీయట్లేదు? అటు చూద్దాం. పదండి. నానా, మావయ్య గారు, మావయ్య గారు, నానా, నానా, మావయ్య గారు, మావయ్య గారు, నానా, మావయ్య గారు, నానా, నానా, నానా. మావయ్య గారు, నా అనుకున్న మనుషులే నమ్మక ద్రోహం చేస్తారని ఆ రోజు మనం ఊహించలేదు. సాయం అడిగిన మనిషికి చెయ్యందించడమే తప్ప తన వల్ల మనకి ఏ హాని జరుగుతుందో ఆ రోజు మనం అంచనా వేయలేకపోయాం. అందుకు ప్రతిఫలంగా మీ ప్రాణాలే పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇచ్చిన మాట విలువ ఆ రాక్షసుడికి తెలియదు. పరువు పోయినా ఒకటే, ప్రాణం పోయినా ఒకటే అనుకునే మిమ్మల్ని
తను కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రోజు డబ్బుకిచ్చిన విలువ మీకిచ్చుంటే మీరు మాకు దూరం అయ్యేవారు కాదు. మామయ్య గారు, అర్థాంతరంగా మీరు వెళ్లిన బాధ ఎవరూ తీర్చలేరు. ఈ గాయం గుర్తొచ్చినప్పుడల్లా మా గుండె బరువెక్కుతూనే ఉంటుంది. బలవంతంగానైనా ఈ గాయాన్ని మర్చిపోవాలని నేను ప్రయత్నిస్తుంటే మీ చిన్న మనవడు జ్యోతి ఏం చేశాడో తెలుసా? ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరన్నట్టు వెళ్ళి ఆ రాక్షసుడి కూతుర్నే ప్రేమించాడు. మీ మనవడి ప్రేమని నేనెలా సమర్థించాలి? మీకు ద్రోహం చేసిన మనిషిని నేనెలా క్షమించాలి? నాకేం అర్థం కావట్లేదు మామయ్య గారు. తులసి, తులసి, గతం అనేది ఒక పీడకలనుకుని మర్చిపోవడం అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మాట తప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎలాంటి చేదు అనుభవాలున్నా అవమానాలున్నా మర్చిపోతారు. కానీ నువ్వు మర్చిపోలేవు. ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి. ప్రేమైనా, బాధైనా, గాయమైనా మనసుకు తీసుకుంటావు. అర్థాంతరంగా ప్రాణాలు విడిచిన నాన్న జ్యోతి రూపంలో మళ్ళీ మన ఇంటికొచ్చాడని మనం ఎంతో సంతోషించాం. కానీ జ్యోతి ఏం చేశాడు? నాన్న ఆత్మకు శాంతి లేకుండా చేయడానికే వెళ్ళి ఆ లక్ష్మిని ప్రేమించాడు. ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు చేయటమే నీ ఆశయంగా పెట్టుకున్నావు. కానీ చిన్నోడి దగ్గరకొచ్చేసరికి అవమానాలు ఎదురయ్యాయి. మనకు ద్రోహం చేసిన మనిషితో మనం వియ్యం పొందాల్సిన అవసరం లేదనిపిస్తోంది. చూడు తులసి, మా నాన్నంటే నీకెంతో గౌరవం, ప్రాణం. మరి ఆ ప్రాణం కోసం, తన ఆత్మశాంతి కోసం మనం నిలబడితే ఈ ప్రేమని, పెళ్లిని అంగీకరించకూడదు. చిన్నోడి పెళ్లి కూడా తొందరలోనే చేస్తానని నువ్వు నందినితో సవాల్ చేశావు. మరి ఇప్పుడేం చేస్తావు? నా కళ్ళకు గంతలు కట్టి నన్ను చీకట్లో పడేసినట్టు అనిపిస్తుంది. నాకే దారి కనిపించట్లేదు. నాకేం అర్థం కావట్లేదండి. అమ్మా, ఏంట్రా, కాఫీ కావాలా? కలుపుతున్నాను, ఒక 2 minutes వెయిట్ చేయి. అమ్మా, నాకు లక్ష్మి కావాలి. ఫస్ట్ టైం నేను లక్ష్మిని చూసిన రోజు నాకు జాబ్ వచ్చింది. పొద్దున్నే లక్ష్మీ మొహం చూశాను కనుకే నాకు జాబ్ వచ్చిందని, ఆ అమ్మాయి మహాలక్ష్మి అని నువ్వే లక్ష్మిని పొగిడావు. మా ఇద్దరి మధ్య పరిచయానికి, స్నేహానికి ప్రాణం పోసిందే నువ్వమ్మా. లక్ష్మి అంటే నాకెంత ఇష్టమో నీకు అంతే ఇష్టం. తనని నేను అంత డీప్గా లవ్ చేయడానికి నువ్వు కూడా ఒక కారణమే అమ్మా. అసలు ఇంకా చెప్పాలనంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావనే నమ్మకంతోనే మేము ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మా ఆశలు తీర్చాల్సిన బాధ్యత నీ మీదే ఉందమ్మా.
కానీ లక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు అన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడకుండా నన్ను తీసుకొచ్చేసావు. కారణం ఏంటో తెలీదు. గతంలో లక్ష్మి కుటుంబంతో అసలు మనకున్న గొడవలేంటి? ఎందుకు అంకుల్ నీ మీద అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? నువ్వేం తప్పు చేశావు? నాన్నేం తప్పు చేశారు? ఒకప్పుడేం జరిగిందో ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలన్న ఆరాటంలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నువ్వదంతా తెలుసుకోవడం వల్ల నీకెలాంటి ఉపయోగం లేదు. ఈ విషయం గురించి మళ్ళీ మనం మాట్లాడే సందర్భం రాకూడదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? గతంలో ఏదో జరిగిందన్న కారణం వల్లే కదా ఇప్పుడు నేను లక్ష్మికి దూరం అవుతున్నాను. అమ్మా, లక్ష్మి అంటే నాకు చాలా చాలా ఇష్టం. లక్ష్మి నాకు కావాలి, ప్లీజ్. ఈ అమ్మంటే నీకు గౌరవం ఉందా? గౌరవం ఏంటమ్మా, నువ్వంటే ప్రాణం. అయితే అమ్మ తర్వాతే కదా ఇంకెవరైనా? అవునమ్మా, నీ తర్వాతే. అయితే లక్ష్మిని మర్చిపో. లక్ష్మి మీద నీకున్న ప్రేమని మర్చిపో. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనెంతో ప్రాణంగా ప్రేమించిన లక్ష్మిని నేనెలా మర్చిపోతాను? అది చాలా కష్టం. మా జంట చాలా బాగుంటుందని నన్ను లక్ష్మిని అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేసిన దానివి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నా ప్రేమని మర్చిపోమని చెప్తున్నావంటే అంత పెద్ద గొడవలు, యుద్ధాలు గతంలో ఏం జరిగాయో నాకు తెలియాలమ్మా. జరిగిపోయిన విషయాలకి ఇప్పటి మా ప్రేమకి ముడిపెట్టి ఎందుకు వేరు చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలియాలి. నాకు ఆ గతం ఏంటో చెప్పమ్మా. అసలేం జరిగింది? లక్ష్మి వాళ్ళ నాన్నగారు నీకు అసలు ఎంతకాలం నుంచి తెలుసు? మీ మధ్య అంత ద్వేషం ఏంటి? ఆ గొడవలేంటి? రే జ్యోతి, గడిచిపోయిన విషయాలు తెలుసుకోవడం వల్ల నీకెలాంటి ప్రయోజనం లేదని చెప్పాక కూడా నన్ను గుచ్చుగుచ్చి అడగాలని చూస్తున్నావు. ఆ విషయాలు నేనిప్పుడేం చెప్పలేను. అమ్మా, నేను నీ కొడుకుని. నాకు తెలిస్తే తప్పేంటి? ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. నీకు చెప్పాల్సిన సందర్భం వస్తే అప్పుడు తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మాత్రం దయచేసి ఈ విషయం వదిలే. నాకిప్పుడే తెలియాలమ్మా. రాత్రంతా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. అసలు ఈ గొడవలేంటి, గతంలో ఏం జరిగిందని చెప్పి రాత్రి నిన్ను అడుగుదాం అనుకున్నాను. అర్ధరాత్రి నిన్నెందుకు డిస్టర్బ్ చేయడమని అడగలేదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిందే. జ్యోతి, చెప్పలేనురా. అమ్మా, నాకు తెలియాలి. ఆ గొడవలేంటో తెలిస్తేనే కదా లక్ష్మిని ఎలా దక్కించుకోవాలని ఆలోచించగలం. చెప్పమ్మా. రే, కొన్ని పరిస్థితుల కారణంగా మన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా నష్టమే జరిగింది. ఆ నష్టాలు, గాయాలు నువ్వు తెలుసుకుని చేసేదేమీ లేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎంత గట్టిగా నిలదీసినా ఆ గతమేంటో నేను నీతో చెప్పలేను. అమ్మా, 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 ప్లీజ్ అమ్మా. జ్యోతి, మనల్ని ఎంతో ప్రోత్సహించి మన పెళ్లి జరిపిస్తానని మాటిచ్చిన మీ అమ్మ, మా నాన్న ఆవేశపడితే నిన్ను చేయి పట్టి తీసుకెళ్ళిపోయారు. మన ప్రేమకి నమ్మకాన్నిచ్చిన మీ అమ్మే మా నాన్నలానే
వేరు చేయాలని చూస్తుంది. మా నాన్నకి మీ అమ్మకి తేడా ఏమీ లేదు. తను మన గురించి ఆలోచిస్తే మా నాన్న ఎంత ఆవేశపడినా తను ఆవేశపడేది కాదు. గతం మర్చిపోయి మన భవిష్యత్తు గురించి ఆలోచిద్దామని చెప్పేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? నాకు నువ్వు కావాలిరా. ఐ లవ్ యూ సో మచ్. నేను ఇలా ఏడుస్తుంటే ఏడుస్తూనే ఉండాలి. ఇప్పుడే వచ్చి నీతో తాళి కట్టించుకుంటాను. అమ్మా అమ్మా, డోరు లాక్ ఎందుకు చేసినట్టు? అమ్మా 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 అమ్మా, రా అమ్మా, ఎక్కడున్నావు? లక్ష్మి, ఏం కావాలి? డోర్ ఓపెన్ చేయి. నేను ఓపెన్ చేయలేనమ్మా, మీ నాన్న లాక్ చేశారు. నేను ఓపెన్ చేయలేను. నాన్నకేమైంది? ఎందుకు లాక్ చేశారు? నువ్వు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళకూడదని, జ్యోతిని కలవకూడదని, మాట్లాడకూడదని నీకు మీ నాన్న ఆంక్షలు పెట్టారు కదా. మరి నువ్వు వెళ్తావేమోనని ముందు జాగ్రత్తగా లాక్ చేశారు. అమ్మా, నాన్న నన్ను రూమ్ లో లాక్ చేసినంత మాత్రాన జ్యోతి మీద నాకున్న ప్రేమ చావదు. ముందు డోర్ ఓపెన్ చేయి. మీ నాన్న మాట దాటే ధైర్యం నీకుందేమో కానీ నాకు లేదు. ఆయన మాట లెక్క చేయకుండా నేనిప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నన్ను చంపేస్తారు. నేను చావుకైనా తెగించి నా ప్రేమను బ్రతికించుకుంటాను. నాకు జ్యోతి కావాలి. కావాలని మీరు మమ్మల్ని వేరు చేయాలని చూడకండి. నాకు జ్యోతి కావాలి. ఏయ్! నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని తెలిసి నిన్ను లాక్ చేసి పడేశాను. ప్రేమలో పడిన మీలాంటి వాళ్ళకి ఎక్కడ లేని తెగింపు వస్తుంది. ఆ తెగింపుని అడ్డుకోవడానికే నిన్ను అష్ట దిగ్బంధనం చేశాను. నీకు కావాల్సిన తిండి రూమ్లోకి పంపిస్తాను. అక్కడే తిను, అక్కడే నిద్రపో. నాన్న ప్లీజ్ నాన్న. నాన్న అనే గౌరవం నా మీద నీకుంటే నాకు ఎదురు చెప్పకుండా కిక్కురు మనకుండా లోపలుండు. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది నేను చూసిన కుర్రాడితో నీకు పెళ్లి చేశాక నీ భర్తతోనే నేను సాగనంపుతాను. అర్థమైందా? అర్థమైందా? కాదు కూడదని వెధవేషాలు వేశావో నేను చావను, నిన్ను చంపను, మీ అమ్మను చంపేస్తాను. జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పు. నాన్న ప్లీజ్, నాన్న నాన్న ప్లీజ్.
ఆఫీస్లో నేను డబ్బు కాజేశానని నా మీద నింద వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏకంగా నాకు శిక్ష పడేలా చేయాలనుకున్నావు. ఇదంతా నువ్వే చేశావని అత్తయ్య చాలా తెలివిగా తెలుసుకుంది. రా. ఈశ్వర్ 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 నేను చెప్పేది విను. ఈశ్వర్ ఆగు.